ఇరికించడంలో అమ్మాయి కంటే ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. అమ్మాయిలు చాలా ఇంటెలిజెన్స్ భయ్య ఇరికించడంలో. అన్నీ వాళ్ళే చేస్తారు కానీ ఏమీ తెలియనట్టు భలే యాక్ట్ చేస్తారు. మనమేమో వాళ్ళ దెబ్బకి బుక్ అయిపోతాం. ఇంకా ఎక్కువ మనకి ఇరికించేది అంటే ఎగ్జామ్స్ లో మనమే ఏమి రాక పేపర్ లో బొమ్మలేస్తాం. వీళ్ళు వచ్చి సంజయ్ చూపించి సంజయ్, సంజయ్ చూపించి సంజయ్. ఏంటో చూపించే జురాసిక్ పార్క్, నాకే ఏం రాక బాహుబలి బిగినింగ్ రాస్తున్నాను. పర్లేదు సంజయ్ చూపించి, నాకేం రావట్లేదు. ఏం రావట్లేదా? అయితే నువ్వు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు రాసి ఈసీ స్టేట్ ర్యాంక్ వచ్చేది. అది కాదు సంజయ్ చూపించంటే, తమన్నా పచ్చబొడదారు ఉన్నాను, పెన్ అయిపోయింది. సంజయ్ నువ్వు ఎలా చూపించు నాకు తెలుసు. ఏంటి ఇది? ఫ్లయింగ్ కిస్. ఇది ఫ్లయింగ్ కిస్ లో పక్కన జిహెచ్ఎంసీ బండి వెళ్ళినట్టుంది. ఎగ్జామ్ టైం అయిపోయింది, స్నానం చేయకుండా వస్తావా? సంజయ్ చూపించావా? ఈ ఎగ్జామ్ చూపించావా అంటే ఎగ్జామ్ అయిన తర్వాత నీతో లాంగ్ డ్రైవ్కి వస్తాను. బా అరే సంజయ్గా ఎగ్జామ్ రాసి ఏం పిక్తావరా? అదే దాంతో లాంగ్ డ్రైవ్ వెళ్ళనుకో, కొన్ని తీపి గుర్తులని ఉంటాయి. అమ్మా చూసుకో, మొత్తం A to Z రాసేసుకో. మనం ఇంత చేస్తుంటే ఇన్విజిలేటర్ ఏమైనా ఎరాని చాయ్ తాగుతాడు అన్న. ఆడు చూసిండు వచ్చి, హే అమ్మా లేవు, ఎల్లో చూడదారు, లేగు ఏం చేస్తున్నావు? సార్ ఎగ్జామ్ రాస్తున్నాను సార్. దాంట్లో చూసేందుకు రాస్తున్నావు అంటే, సార్ అది నీ హాల్ టికెట్ సార్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. మీ అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సార్ అబ్బాయి దాంట్లో చూసి రాకపోతే నా నెంబర్ ఫేస్బుక్ లో షేర్ చేస్తా అన్నారు సార్. మరి చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. మా డాడీ నా నెంబర్ ఫేస్బుక్ లో చూస్తే తట్టుకోలేరు సార్, అందుకే కష్టపడి కాపీ కొడుతున్నాను సార్. అమ్మ నువ్వు ఏడవకు, నీ బాధ అర్థమైంది. అరే లఫ్ట్గా లేరా? ఏంద్ర దాన్ని ఎందుకు అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఇంకేం చేస్తాం, ఇరికించేసింది కదా. సరిగా నా బుక్లెట్ హాల్ టికెట్ మీరే ఉంచేసుకోండి. ఆ దేశం గన్నెట్రాయికి 2 రోజులు పడుతుంది మీరు బయటికి రావడానికి. మళ్ళీ రుజువైంది భయ్యా, అమ్మాయిని నమ్ముకుంటే జీవితం నల్లమల్ల ఫారెస్టే. నెక్స్ట్ లవర్తో సినిమాకి వెళ్ళా. అమీర్పేట సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడ్డదని బండి ఆప. సడన్గా ఇది బండి దిగి, నాన్నగారు మీరా? అయ్యో నాన్నగారు, మీరెవడో నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు నాన్నగారు. ఇది ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చినాక వాళ్ళు బాబు ఊరుకుంటాడా? మరి నా కూతురు కిడ్నాప్ ఎందుకు చేస్తారా? నీ కూతురుని కిడ్నాప్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయాలి, నా కిడ్నీలు అమ్ముకోవాలి. రే నా కూతురు అమాయకురాలు రా. చిన్నప్పటి నుంచి దాని కాలేజు ఇల్లు తప్ప ఏ ప్రపంచం తెలియదురా. చప్పట్లు. ఇలా అనుకుని బతికేయాలి, లేకపోతే కష్టం. నీలాంటి వాడు ఈత నేర్చుకోవడానికి ఈత సెట్ ఎక్కాడంటే అలా ఉంది నీ పరిస్థితి. అరే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తాడు, ఇంకోసారి నిన్ను చూసాను అనుకో బాగుండదు చెప్తున్నాను. అస్తమాన్ని నేను చూడడానికి నువ్వు పక్కింటి ఆంటీవా ఎలా? నెక్స్ట్ సాయంత్రం వచ్చింది వాళ్ళెవరు వచ్చి, సంజయ్ ఎక్కడికి వెళ్దాం? గుడికి వెళ్దామే. ఎందుకు? సంజయ్ పార్క్ వెళ్దాం పదా. పార్క్ ఎందుకు? గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందిగా. అయితే నువ్వు గుడికి వెళ్ళు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గోవింద్తో నేను పార్క్కి వెళ్తా. వద్దులే గుడికి ఈ రోజు కాబట్టి రేపు వెళ్ళొచ్చు, పార్క్కి ఇప్పుడే వెళ్దాం పా అని చెప్పి తీసుకెళ్ళా. అక్కడ కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీ అబ్బా పార్క్ కూర్చోడానికి వస్తారా? ఓది అమ్మ జీవితం. సరే ఏం చేద్దాం? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, వచ్చి ముద్దు పెట్టుకో. అంటే ముద్దు పెడితే బాగుండదేమో. అరే మా అమ్మాయిని ఆఫర్స్ ఇచ్చినప్పుడు తీసుకోవాలరా, తర్వాత అడిగిన ఏమో. సరే కానీ ముద్దు పెడుతుంటే మధ్యలో కానిస్టేబుల్ లాఠీ పెట్టాడు. అప్పుడు దీని పర్ఫార్మెన్స్ చూడాలి. సార్ టైంకి వచ్చి కాపాడాడు సార్. వీడు ఎవడన్నా బాధ టైంకి వచ్చి కాపాడాడు సార్. వీడు ఎవడో నన్ను బలాత్కరిస్తున్నాడు సార్. బలాత్కరించడమా? ఓడి అమ్మ పదం ఎండమే నా జీవితంలో ఫస్ట్ టైమే. జీవితం సార్ నాకేం తెలియదు సార్, అదే తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? గడ్డి పీకడానిక? ఈ అబ్బా నీ మొఖం చూస్తుంటే నువ్వే తీసుకొచ్చినా ఉన్నావు సార్. మా మొఖాలు అంతే సార్, ఏం చేయకపోయినా అన్ని చేసినట్టు ఉంటాయి సార్. ఈ పార్క్ రెగ్యులర్ స్టూడెంట్ నువ్వేనా? మీకు అలా అర్థమైందా ఏంటో జీవితం? అంతా దొంగ మొఖంలో చేసింది సార్. సార్ వాడి మాట్లాంటారేంటి సార్? సెక్షన్ చికెన్ 65, చికెన్ 45, 32, 36, 34 కింద బుక్ చేసేయండి. ఓసి నీ అమ్మ చికెన్ మెనూ చెప్తావేంటే? అడుక్కునే మొఖం దాన్ని ఇంతకుముందు రెస్టారెంట్ లో పనిచేసావా? ఈ జీవితం ఇందులో నువ్వు బిగ్ బజార్ అనుకున్నావు, బేగం బజార్ అని ఇప్పుడు తెలిసింది నాకు. జీవితం నీలాంటి మొఖం దూసుకోవడానికి ఖర్చు లేదు కానీ వేసుకోవడానికి బికినీ కావాలన్నదంట. డైలాగులు బాగా చెప్పావు కానీ జీపేకు ఇంకేం చేస్తాం? బాబాయ్ బాగా ఇచ్చాడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫుల్ దాకా పడుకుంటే నా లవర్ ఫోన్ చేసింది. సంజయ్ ఆకాశంలో ఏం కనిపిస్తుంది? ఈ టైంకి ఏం కనిపిస్తుంది? చందమామ కనిపిస్తుంది. సంజయ్ నన్ను చందమామ దగ్గర తీసుకెళ్ళవా? ఎక్కడ ఉన్నావు? టెర్రస్ మీద ఉన్నాను. అయితే దాని నుంచి దూకే డైరెక్ట్ చంద్రమండలానికి వెళ్ళిపోతాను. సంజయ్ జోక్స్ ఆపు, వచ్చి నన్ను తీసుకెళ్ళు. దరిద్రం ఇంకేం చేస్తాం? దాన్ని పికప్ చేసుకున్నా. అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే మధ్యలో మళ్ళీ బాబాయ్. సరే అని చెప్పి దాని పక్కన పెట్టి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళా. సార్ అది అమ్మాయి ఎవరు? సార్ 1000 రూపాయలు తీసుకోండి సార్. కాదురా నేను అడిగింది నువ్వు చెప్తుంది ఏంటి? సార్ అది నా మర్దలు సార్.
ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అంటే సినిమాకి వెళ్ళి వస్తున్నాను సార్. నువ్వు ఇక్కడ ఉండు, దాని దగ్గరికి వెళ్ళేసి వస్తావు. అమ్మా ఎక్కడ ఉంటావు? ఏం చేస్తుంటావు? ఏమో సార్, లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు, మత్తు మంది ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు సార్. బాధపడకమ్మా, ఈ అన్నయ్య నీకున్నాడమ్మా. ఓడి అమ్మ జీవితం ఇంకేం చేస్తుంది ఇక. అంత పెద్ద డైలాగ్ వేసిన తర్వాత పోలీసుడు బాగా పిలిపించాడు. ఏందే నీకు చందమం కావాలా? నీకు చందమం చూపిద్దామంటే నాకు చుక్కలు చూపించావు కదే. నీలాంటిదే చైనా మొబైల్ కొనడానికి చైనా వెళ్ళిందంట.